నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2026లో ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా ఇప్పటివరకు తెలియజేస్తూ వచ్చారు. అలానే ఆ నక్షత్రాల సిరీస్లో భాగంగా శ్రవణ నక్షత్రం వారి గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అలానే వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సక్సెస్ వస్తుంది తెలియజేస్తారా? ఖచ్చితంగా. మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. నక్షత్రాల సిరీస్ భాగంగా శ్రవణ నక్షత్రం వరకు మనం వచ్చేసినాం ఫైట్ చేస్తూ. అవును. అలానే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ఈ 4 పాదాలు కూడా మకర రాశి కింద వస్తాయి. అలానే శ్రవణ నక్షత్రం అనగానే ప్రత్యేకంగా ఒక వైబ్రేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కొక్క పదము ఒక్కొక్క దగ్గర నుంచి పలుకుతూ ఉంటుంది. ఓంకార నాదం అంటే మనకి నాభిలో నుంచి పలుకుతూ ఉంటాం. శ్రవణ అనగానే మనకి అది ఆ ఒక పిలుపు అనేది నాభిలో నుంచి వస్తుంది అనమాట. శ్రవణ, పొద్దున్న లేవగానే శ్రవణ 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 అంటే చాలు. ఇలా కుమారస్వామి కూడా పలుకుతారు, విష్ణుమూర్తి కూడా పలుకుతారు. అందరి దేవుళ్ళని నిద్రలేపినట్టు ఉంటుందన్నమాట. అంటే ఆ నక్షత్రం వాళ్ళకి అందరి దేవుళ్ళతో సమానం అన్నట్టు అర్థం. వారి స్వభావం కూడా అలానే ఉంటుంది, వారి తత్వం కూడా అలానే ఉంటుంది, వారి లక్షణాలు కూడా అలానే ఉంటాయి. ఓకే. సో అంత నక్షత్రంలో పుట్టిన వారికి ఏ గ్రహము చెడు చేసినా అంత చెడు చేయదు, ఏ గ్రహము సానుకూలంగా లేకపోయినా అంత సానుకూలంగా ఉండదు. మంచే జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఒక పక్కన వీరికి ఆకలి అవుతున్నా ఎదుటి వాళ్ళని అడుగుతారు, తిన్నారా అండి, మీరు తింటారా అండి అని అడుగుతారు అనమాట. అంటే శ్రవణ నక్షత్రం ఒక గొప్ప విషయం అది. ఇకపోతే ఈ శ్రవణ నక్షత్రం పెట్టుకున్న పేర్లు కూడా ఎస్, ఎల్, డి, ఎం ఇలాంటి లెటర్స్తో మొదలైనటువంటి అక్షరాలు ఉంటాయి. వి, యు అవి కూడా పెట్టుకుంటారు. డబ్ల్యూ ఇలాంటి లెటర్స్తో వచ్చేటువంటి లెటర్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే పెద్దల పేర్లు పెట్టుకునే వాళ్ళు, ఒక్కో 4-5 పేర్లు పెట్టుకునేవారు ఇంకో వీరైతే ఉంటూనే ఉంటారు. వాళ్ళ గురించి మనం ఆలోచించే అవసరం లేదు. ఇక అయితే ఈ శ్రవణ నక్షత్రం అనగానే గొప్ప విషయం ఏంటంటే కనుక చాలామంది ముక్కోటి దేవతల్లో శ్రవణ నక్షత్రం పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. మూల నక్షత్రం, శ్రవణ నక్షత్రం ఇవన్నీ దేవాతి దేవతలు దేవగణంతో ఉంటాయి అన్నమాట నక్షత్రాలన్నీ కూడా. అలాంటి శ్రవణ నక్షత్రం వారికి సెన్సిటివ్ తత్వం, ఆకట్టుకునే విషయం, ముఖానికి చామంచాయ ముఖంలో ఉంటుంది, కళగా ఉంటారు. ముఖం నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, చామంచాయ ఉన్నా కూడా కళగా ఉంటుంది. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది వీరి దగ్గర. వీరు వ్యాపార సంస్థలో కూర్చుంటే ఇంక మొత్తం వ్యాపారం వీరిని చూసి వ్యాపారం అవుతుంది. కౌంటర్లోను రిసెప్షన్లోను పెట్టాలి ఇలాంటి వాళ్ళని. ఎక్కువ శాతం ఆ రిసెప్షన్లో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళంతా నాకు అనిపిస్తూ ఉంటుంది శ్రవణ నక్షత్రం ఏమో వీళ్ళదని. డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మ్యాక్సిమం శ్రవణ నక్షత్రం ఉంటుంది. సో అలా కనిపిస్తూ ఉంటారు. అలా అందంగా ఉండే వాళ్ళలో రాశి ఉంది అంటే అది ఈ యొక్క మకర రాశి అని చెప్పొచ్చు, దానిలో శ్రవణ నక్షత్రం వాళ్ళే చెప్పొచ్చు. 3 రాశులు ఉంటాయి. ఒకటి మేషరాశి, కన్యారాశి. వీళ్ళిద్దరూ చూడటానికి చక్కగా ఉంటారు. ఇక 3వ రాశి వచ్చిందంటే కనుక మకర రాశి. మకర రాశి వారి కళ్ళ తక్కువ ఉంటారు కానీ అందంగా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారు, మగవారైనా ఆడవారైనా సరే. అలాంటి నక్షత్రం అనమాట శ్రవణ నక్షత్రం. కానీ అలాంటి శ్రవణ నక్షత్రం 2026 సంవత్సరం వీరికి ఆకట్టుకునే తత్వం ఉంటుంది. అలానే వీరికి జలతత్వం ఎక్కువగా ఉంటుంది. రాశి వారికి బోలాతత్వం ఎక్కువ ఉంటుంది. ఏదైనా కోరిక కోరితే ఖచ్చితంగా కొంగు బంగారం చేసేటువంటి ఆలోచన ఉంటుంది. అలానే కాలేజీలో నుంచి కూడా గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఉంటారు వీరు. ఎప్పుడు మందిని వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు వీరికి. ఇంట్లో వాళ్ళకన్నా ఫ్యాన్స్ ఎక్కువ వీరికి. జనాల కోరికలు తీరుస్తూనే ఉంటారు రాజకీయ నాయకుల్లాగా. రాజకీయాలు ఉండాలి అవసరం లేదు, ఆ కోరికలనే తీరుస్తూ ఉంటారు అనమాట. ఎవరికైనా ఏదైనా కావాలి, పని ఉందంటే కనుక శ్రవణ నక్షత్రం ఒక్క ఫ్రెండ్ చాలు ఎవరికైనా. ఖచ్చితంగా ఇంకేం సాధించే అవసరం లేదు, ఆ ఫ్రెండ్ని సాధించుకుంటే చాలు. అంటే ఇంకా ఫ్రెండ్షిప్ చేయాలన్నా మీది శ్రవణ నక్షత్రమా అని అడగాలి. అలా కాదు, శ్రవణ నక్షత్రంలో అదృష్టం కొంది దొరుకుతారు. వారు అదృష్టం కొంది దొరుకుతారు అనమాట. అయితే అలాంటి శ్రవణ నక్షత్రం 2020 సంవత్సరం కూడా బాగానే ఉంటుంది. వారికి గ్రహాలతో సంబంధం ఉండదు. ఏ గ్రహం కూడా కలిసి రాకపోయినా వారికి కలిసి వస్తుంది. ఎందుకంటే వారికి బలమైనటువంటి నమ్మకం వారి మీద, వారికి బలమైనటువంటి చైతన్యం, బలమైనటువంటి ఫ్రెండ్షిప్, బలమైనటువంటి బంధం. వారిని ఎవరైనా మోసం చేస్తారు కానీ వీరెవరిని మోసం చేయరు. వీరిని మోసం చేసేవారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. కాకపోతే ఎక్కువ గొడవలు అవుతుంటాయి వీరికి. వీరంటే పడని వాళ్ళు చాలామంది ఉంటారు. ఫ్రెండ్షిప్లో ఉంటారు, కొలీగ్స్లో ఉంటారు, చుట్టాల్లో అయితే ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి బంధువుల్లోనే శత్రువులు ఎక్కువ ఉంటారు. ఆస్తి తగాదాలు ఎక్కువ అవుతుంటాయి. భార్యాభర్తల మధ్యన గొడవ పెట్టేస్తూ ఉంటారు. అత్తవారింట్లోనూ అమ్మవారింట్లోనూ ఎక్కడో పడదు, దూరంగా ఉంటారు. తల్లిదండ్రులకి ఎక్కువ శాతం దూరంగా ఉంటారు వీరు.
చాలా వరకు దూరంగా ఉంటారు. వీరికి మారుతల్లి మారుతండ్రి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అంటే అందరికి ఉంటారని లేదు, మ్యాక్సిమం 70% అయితే మారుతల్లి కానీ మారమ్మ కానీ ఎక్కువ మంది ఉంటారు ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి. అయితే తల్లిదండ్రుల యొక్క ఆలన పాలన తక్కువగా ఉంటుంది వీరికి. అదొకటి. అన్నీ అదృష్టం రావాలంటే కష్టం కదా, కాబట్టి ఎక్కువగా వీరు ఒంటరిగానే బతుకుతుంటారు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. పిల్లలు పుట్టినా కూడా ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటారు. చివరికి ఏంటంటే ఒంటరితనానికి అలవాటు పడిపోతారు మ్యాక్సిమం 70% అయితే. ఇక వీరికి 2005 సంవత్సరం అయితే పెళ్ళి అయ్యేటువంటి యోచన అయితే లేదు. ఒకవేళ బలవంతమైనటువంటి భరత్ మరణాలు, భరత్ కలనాలు, భరత్ మ్యారేజెస్ ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ పెళ్లి యోచన అయితే అంతగా కనిపించట్లేదు శ్రవణ నక్షత్రం వారికి. మరొకటి ఏంటంటే కనుక శ్రవణ నక్షత్రం వారికి పెళ్లి ఒకటి కనిపించట్లేదు. భార్యాభర్తల మధ్యన కొంతమేర గొడవలు రావటం, భార్యాభర్తల మధ్యన విభేదాలు రావటం, కోర్టు వరకు వెళ్ళేటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా కొంతమేర తలెత్తుతున్నాయని మనం సూచించవచ్చు. ఇవన్నీ కూడా దేనివల్ల జరుగుతాయంటే నక్షత్రాలు బాగానే ఉన్నాయన్నారు, దశాంత దశ బాగుంటుందన్నారు. మరి ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అంటే ఎవరైనా తెలియని శత్రువు కాదు, తెలిసిన శత్రువు నీ మీద ఏదైనా దండెత్తొచ్చు, తెలిసిన శత్రువులే నీ మీద ఏదైనా చేయించవచ్చు. నీ ఎదుగుదల, నీ మంచితనము, నీ మాట తీరు, నీ పద్ధతి, నీ గుణము, నీ లక్షణము, ఇవన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీరు ఎదుగుతుంటే ఎలా తట్టుకోగలుగుతారండి? తట్టుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా వెలిగేషన్ తీసుకురావచ్చు, ఖచ్చితంగా ఏదైనా చెడు చేసే తత్వం ఉండొచ్చు. దాని ద్వారా మాత్రమే మీరు ఎదగలేరు. కాకపోతే మీ అదృష్టం బాగుంటుంది, దశ బాగుంటుంది, అంతదశ బాగుంటుంది, అన్ని రకాల యోనులు బాగున్నప్పుడు ఎదగట్లేదు అంటే అక్కడ కారణం ఏంటి? ఏదో శత్రు భయం ఉన్నది, ఆ శత్రువులు ఏదో చేస్తున్నారని అర్థం. ఇంకా శ్రవణ నక్షత్రం వారికి వాస్తు ప్రకారంగా బాగుండాలి. ఖచ్చితంగా వాస్తు ప్రకారంగా బాగలేకపోయినా వీరికి అనేజీ ఏ మాత్రం చిన్నగా అయితేనా కూడా చాలా సెన్సిటివ్ తత్వంగా ఉంటారు వీరు. ముందుకు రాలేరు. ఎవరైనా ఏదైనా మాట అంటే నరాలు పీక్కుంటూ ఉంటారు. ఎందుకు నన్ను అన్నారు, నన్ను అలా సంవత్సరం ఏంటి, నేనేం తప్పు చేశాను, ఇదే ఆలోచించుకుంటూ ఉంటారు. వేరే దానికి వెళ్ళలేరు. అక్కడ క్యూర్ అయ్యేదాకా వేరే దానికి వెళ్ళలేరు. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు మాట అనరు, మాట అనరు, పడరు. కాబట్టి వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఉన్నారు అంటే కనుక ఆ ఇంట్లో చాలా నెమ్మదిగా కోపం వచ్చినా సరే వాళ్ళ మీద చూపించకూడదు. కష్టం. ఎట్లా అంటే సపోజ్ ఇంట్లో ప్రతిసారి ఆనందంగా ఉండాలని లేదు కదా, నలుగురు ఫ్రెండ్స్ ఆనందంగా ఉండాలని లేదు కదా, ఎవరో ఒకరు చికాకు పడ్డా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. చికాకు పడితే కూడా నా గురించి చికాకు పడుతున్నారేమో ఉంటుంది. ఒక సినిమాలో ఉంటుంది, నా వల్లే నీకు ఇబ్బంది అయితే నేను వెళ్ళిపోతానని. అదే టైప్లో ఉంటారనమాట శ్రవణ నక్షత్రం వారు. కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మంచివారు. అయితే అలాంటి శ్రవణ నక్షత్రం వారికి ఈ 2020 సంవత్సరం కూడా అత్యద్భుతంగానే ఉంటుంది. అయితే వీరికి శ్రవణ నక్షత్రం కాబట్టి వీరు ఎక్కడైనా ధర్మకర్తలుగాను, ఆలయాల నిర్మాణం, ఆలయాల ధర్మకర్తలుగా, గురువులుగా, యోగా గురువులుగా, జిమ్ ట్రైనర్స్ గాను, అలానే మార్కెటింగ్ రంగాలు, బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు వీరికి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో బాగా నడుస్తూ ఉంటారు. ఇలాగ పూర్వీకుల నుంచి వచ్చేటువంటి జాబ్స్ ఉంటాయి, కొన్ని వంశపారంపర్యంగా చేసే జాబులు ఉంటాయి. అలాంటి వాటిలో ఎక్కువ నిమగ్నమై ఉంటారు వీరు. స్త్రీలు కూడా చాలా బాగా ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్లోను, ఫైనాన్షియల్ సెక్టార్స్లోను, మ్యూచువల్ ఫండ్స్లోను, లేకపోతే ఇన్సూరెన్స్ వాటిల్లోనూ చాలా బాగా ఉంటుంది. అలానే షేర్స్లో పెట్టుబడి పెడతారు. వీరు ఏకదాటిగా 2 బిజినెస్లు చేస్తారు, ఒకటి కాదు 2 బిజినెస్లు చేసే తత్వం ఉంటుంది. వీరికి కూడా రెండో పెళ్లి కనిపిస్తుండిద్ది లైఫ్లో. రెండో పెళ్ళ, ఎఫ్ఐఆర్స్ ఇలా ఉండేటువంటి తత్వం ఉంటుంది. ఎవరో దారిని పోయేవాడిని కంపెనీ ఎత్తిని తెలుచుకుంటుంటారు అనమాట. వీరు చారదీస్తూ ఉంటారు చాలా వరకు కూడా. పోయే వాళ్ళని పిలిచి మరీ చారదీస్తూ ఉంటారు. కాబట్టి దాన ధర్మాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట, ధర్మదాతలాగా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి 2020 సంవత్సరం. వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి, అన్న దగ్గర నుంచి కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రికాషన్స్ చెప్తాను. దానికన్నా కూడా ముందు వీరికి ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం కనిపిస్తుంది. గ్రంథులకు సంబంధించిన సమస్య, థైరాయిడ్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, అలానే గ్రంథులకు సంబంధించిన సైనస్ ప్రాబ్లం, చెవుల నొప్పులు, కళ్ళు కనిపించకపోవడం, షుగర్ బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, రక్తపోటు ఎక్కువగా కనిపించడం, ఇలాంటి వాటి వల్ల క్షణంగా తెలియకుండా హార్ట్ అటాక్ లాంటివి రావటము, లంగ్స్ లాంటి ఇబ్బంది పడటం అయితే బాగా కనిపిస్తుంది. వీరికి ఉన్నటువంటి చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఒక మేర అలవాటు ఉంటుంది వీరికి. అలాంటివన్నీ కూడా తొలగ చేసుకోవాలి. అప్పుడే వీరికి మంచి సానుకూలమైన వాతావరణం లభ్యపడుతూ ఉంటుంది. ఇక ప్రికాషన్స్ సైడ్కి వచ్చేసప్పటికి వీరికి ప్రతిరోజు కూడా దైవారాధనలో ఉండాలి. ఎక్కువగా అమ్మవారికి పూజిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు పూజిస్తూ అమ్మవారికి పూజించినట్టే వీరు తల్లిదండ్రులను గౌరవించుకుంటూ ఉండాలి. తల్లిదండ్రులకి వారి లాలన పాలన చూసుకుంటూ ఉండాలి. అలా చేసినట్టయితే వీరికి అన్ని రకాల ఇబ్బందులు కొంచెం మేర తొలగేదానికి అవకాశం కనిపిస్తూ ఉంది. అలానే పెద్దవారిగా ఉన్నవారికి ఒక 3-4కి 3 మాసాలకు ఒకసారి బట్టలు సమర్పించుకోవాలి.
అలానే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి 3 మాసాలకు ఒకసారి. అలానే కనుక కుక్కలకి ఏదైనా ఆహారం పెడితే చాలా మంచిది వీరు. అలానే ఎక్కడైనా దేవుళ్ళకి ఆహారం దేవుళ్ళ దగ్గర నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. దత్తాత్రేయ స్వామికి, సాయిబాబా గారికి, రాఘవేంద్ర స్వామి వారికి, అలానే అయ్యప్ప స్వామి వారికి, కుమారస్వామి వారికి, దక్షిణామూర్తికి ఇలాగా ఎవరైనా కనిపిస్తే కనుక గురువు ఆలయాలు ఉంటే కనుక ఆ గురువు ఆలయాలకి వీరు అటుకులతో కూడినటువంటి పాలు అందులోనే తేనె వేసి కనుక సమర్పించేది కనుక వీరి అష్టైశ్వర్య ప్రాప్తి అయితే ఖచ్చితంగా కల్పిస్తుంది. వీరికి ఎక్కువగా సాధువులకి ఎక్కువగా జాతకం చూసుకోవడం, ఎక్కువగా గురువులకు చూపించుకోవడం, ఎక్కువగా ఆస్ట్రాలజీ చూపించుకోవడం ఎక్కువ చేయకూడదు. దానివల్ల స్ట్రెస్ అయితే ఎక్కువ పడుతూ ఉంటారు. వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి స్ట్రెస్ తీసుకోకూడదు ఎక్కువగా వీళ్ళు. ఇకపోతే ఉమ్మడి కుటుంబంగా ఉంటారు వీరు. ఎక్కువగా బయట ప్రపంచంలో తెలియదంటే ఉంటారు. అందరూ కూడా తెలుస్తూ ఉంటాయి. అందరికి ఆదరణగా ఉంటారు. అన్నీ బాగుంటాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి రంగు అయితే కనుక బ్లాక్ అండ్ వైట్ అండ్ టమాటో కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 9 and 8 and 6 3 నెంబర్లు వీరికి కలిసి వస్తాయి. ఇక బుధవారం, శుక్రవారం 2 వారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మాసాల కింద చూసుకున్నట్టయితే జనవరి, మార్చి, అలానే జూలై తర్వాత సెప్టెంబర్ ఈ 3 మాసాలు అయితే వీరికి 4 మాసాలు అయితే వీరికి అద్భుతంగా ఉంటాయి. ఏది 2026 సంవత్సరం. ఇలాంటి ప్రికాషన్ తీసుకోవాలి. వీరు పాత బట్టలు ఉంటాయి కదా, వీరు ధరించినటువంటి బట్టలు, ఆ బట్టలు 21 పేలిక కట్ చేయాలి. మాసానికి ఒకసారి చేసినా పర్వాలేదు. 21 పీసులు ఇప్పుడు సపోజు ఒక చున్నీ ఉంటుంది, లేడీస్ అయితే కనుక చున్నీలు ఉంటాయి కదా, ఆ చున్నీని 21 పీస్ చేయాలి. అలానే జెంట్స్ అయితే కనుక బనీను లేకపోతే షర్ట్ ఉంటుంది, అంటే పాత పడిపోయింది, అవి ఒక 21 పీస్ చేయాలి. 21 పీస్ చేసేసి ప్రతిరోజు ఒక పీసు వీరికి పిల్లో కింద పెట్టుకొని పడుకోవాలి. తెల్లవారిన తర్వాత ఆ పీస్ని మన బాడీ మొత్తం దిగజార్చుకోవాలి. బాడీకి అతికించుకొని దిగజార్చుకోవాలి 7 times. 7 times దిగదార్చుకొని అది వీరు కాల్ చేసేయాలి. దాంతో వీరి ఏం జరిగినటువంటి చెడు క్రియలు ఏది ఉన్నా కూడా పటాపంచలైపోతూ ఉంటాయి. దాంతోపాటు ఏదైనా నరదిష్టి, నరఘోష, శత్రుభయం అన్నీ కూడా పటాపంచలేకపోతే ఆరోగ్య సమస్యలు కూడా మెలుగు అవుతాయి, కొంచెం మెరుగుపడతా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని ఈ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ నక్షత్రం వారికి అయితే చాలా అద్భుతంగానే ఉంటుందని చెప్పొచ్చు ఈ 2026 సంవత్సరం. తప్పకుండా గురుగారు, శ్రవణ నక్షత్రం వారి జాతకం 2026లో ఏ విధంగా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మీ నక్షత్రం గురించి కూడా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.